నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను వీక్షిద్దాం. జిల్లా కలెక్టర్ అన్సారియా ఈరోజు నగర అభివృద్ధి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎట్లా అడిగినా కానీ వాళ్ళు వాటర్ మ్యాటర్ ప్రొవైడ్ బ్రాడీపేట శారదా నికేతన్లో ఈ నెల 11న అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ప్రజాప్రతినిధులు, సమాజ సేవకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనేక మంది దాతలు అనేక రకాలుగా చేదోడు వాదులుగా ఉండి ఈ సంస్థను అభివృద్ధి చేశారు. శారదా నికేతనంలో ఉన్న ప్రతి విద్యార్థినికి ఉచితంగా విద్యను అందిస్తారు. అత్యధిక మందికి స్కాలర్షిప్స్ వస్తుంటాయి. కొద్దిమంది మాత్రమే సంవత్సరానికి 15,000 రూపాయలు భోజన వస్తు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విద్యా సంస్థ నుంచి కొన్ని వందల మంది ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, తెలుగు అధ్యాపకులుగా, సంస్కృత అధ్యాపకులుగా నియమించబడి దేశమంతా వారు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి మహోన్నతమైన శారదా నికేతాన్ని అభివృద్ధి చేయడం కోసం లయన్స్ క్లబ్ వాళ్ళు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు, జాగర్లమూడి కుప్పస్వామి గారు, కొండా వెంకటప్పయ్య గారు, ఇట్లా అనేక మంది దాతలు ముందుకు వచ్చి కృషి చేస్తున్నారు. రేపు 11వ తేదీ ఈ శారదా నికేతానికి అదనంగా 6 గదులు ఏర్పాటు చేయడం కోసం భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నర్సరావుపేట లోక్సభ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, గుంటూరు నగర మేయరు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు,
అనేక మంది ప్రముఖులు, గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. గుంటూరు నగరంలో పేదలు చదువుకోవాలి, పేదల అభివృద్ధి కావాలి, దళితులు, గిరిజనులు, వెనకబడిన వాళ్ళు ముందుకు రావాలి, మహిళా విద్య పెరగాలని కాంక్షించే అభ్యుదయ కాముకులందరూ ఈ అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శారదా నికేతన్ ఇది ఒక గొప్ప సంస్థ. చారిత్రక విలువలు కలిగి సమాజం ఎడల ఎంతో ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తులు స్థాపించిన సంస్థ. ఈ సంస్థ ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులైనటువంటి వారు స్త్రీ యొక్క ఉన్నతికి, విద్యా వ్యాప్తికి సంబంధించి స్త్రీని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో విద్యను ఆదర్శంగా చేసుకొని ఉపాధి అవకాశాలు కలిగించాలని చెప్పి ఈ శారదా నికేతన్ సంస్థను 1922 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నాటి నుండి ఎంతోమంది దాతల సహకారంతో, స్ఫూర్తితో ఈ యొక్క విద్యాలయం దినదినార్థం ముందుకు వెళుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి, ఎంతోమందికి చేతునిచ్చి కొన్ని వేల మందిని తీర్చిదిద్దిన సంస్థ. ఈ సంస్థలో పిల్లల యొక్క అడ్మిషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అదనపు గదులు కావాల్సిన అవసరం ఏర్పడిన రీత్యా దాతల సహకారంతో రేపు 11వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ్ ఈరోజు మోతడక, తాడికొండ ప్రాంతాల్లో పర్యటించారు. భూముల రీసర్వే ప్రాజెక్ట్ పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు కన్వీనర్ నూరు ఫాతిమా ఆరోపించారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం బాటిళ్లతో ఆమె నిరసన తెలిపారు. పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పీట వేశారేంటి? ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకి ఇస్తున్న నకిలీ మద్యం? మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు, మీరు మీ కొడుకు? మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది, చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది? మేము అడుగుతుంది ఒకటే, మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా? ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో, మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ, నేను మంచి మద్యం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు, చేశారు. కానీ ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, ఇబ్బందులు అన్నీ అయిపోయినాయి. ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్ళు పుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన పరిపాలన ఏ ఉందో ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఈ కార్యక్రమం మీకోసం మీరందరూ మేలుకోండి. ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ నకిలీ వ్యవహారాలన్నీ మీరు బయటకు తీసుకొని రండి. అవి తాగకండి, తాగి చావకండి. ఎందుకనంటే స్పిరిట్ తాగి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళకి లెక్క లేకపోయింది, కానీ మాకు లెక్క ఉంది. ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు, మీకు తెలియదు.
ఎందుకంటే ఎంతోమందిని చంపిన వాళ్ళు మీరు. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చావులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మనుషులకి మంచి జరుగుతుందని లేదు. కాబట్టి జాగ్రత్త. ఒక్కొక్క నాయకుడికి చెప్తున్నాం, మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు 30% వస్తాయని చెప్పి, లేకపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ఊరుకునే కూర్చోదు. మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని లెక్క కడతాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ లెక్కలకి తిరిగి చేసి మొత్తం ఒక్కొక్క ప్రాణానికి కూడా లెక్క చెప్పే విధంగా మిమ్మల్ని ఊసలు లెక్క పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తుంది. సుప్రీం జస్టిస్ పై బీజేపీ మతోన్మాదులు చేసిన దాడిని నిరసిస్తూ లాడ్జీ సెంటర్లో ధర్నా నిర్వహించారు. బీజేపీ కుట్రపై సిపిఐ నేతలు కన్నెర చేశారు. వ్యవస్థని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారతదేశ స్వామ్యాన్ని జస్టిస్ గవాయ్ గారిపై దాడిని కాపాడుకుందాం. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, మతోన్మాద గుండాలారా, అది చేయి విధి చేయి అడ్డంగతో న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన, జస్టిస్ గవాయ్ గారి పైన జరిగేటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. భారతదేశం యావత్తు గత 3 రోజుల నుంచి అట్టుడికిపోతూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి దాడి బూటుతో దాడి చేసే ప్రయత్నం చేయడం అంటే అది కేవలం గవాయ్ గారి పైన దాడి మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజాస్వామ్యం పైన, న్యాయ వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాడి చేసేటువంటి ఎవరైతే లాయర్ కిషోర్ ఉన్నారో ఆయన్ని పెద్ద శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఖజురహో శిల్పాల్లో ఉన్నటువంటి విష్ణు విగ్రహం సంబంధించి ధ్వంసమైనటువంటి పిల్లు సంబంధించి గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆ రోజు ఆయన మనోభావాలు దెబ్బతిని ఆ విధంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని తప్పుగా భావిస్తూ ఉన్నాం. అది శిలావస్తు శాఖకు సంబంధించిందని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఈ దాడి జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని చెప్పేసి తెలియజేస్తూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. తమ పాలనని శాశ్వతం చేసుకోవాలని దుర్బుద్ధి ఫలితంగా ఇలా జరిగింది. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్న గాడ్సేకి గుడులు కట్టించినట్టుగా ఈ రాకేష్ కిషోర్ కూడా విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ గ్రూపు గుడి కట్టించిన ఆశ్చర్యం లేదు. అందువల్ల మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఉన్మాద ప్రేరితమైన పరిస్థితులు పునరావృతం కాకుండా నిలువరింపు చేయడానికి మోడీ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి రాజ్యాంగ విలువల్ని కాపాడాలి, లేకపోతే కుర్చీలోంచి దిగిపోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలు పెట్టులాంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి పరాకాష్ఠగా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అధిపతి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన బూటుతో దాడి చేయటం, ఆ బూటు మరొక జడ్జికి తగలటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని గుండెలు ఆర్ఎస్ఎస్కు ఉండాలి, ఎన్ని గుండెలు విశ్వ హిందూ పరిషత్కు ఉండాలి. తాము ఆడిందే ఆట పాడిందే పాటగా ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా, నరేంద్ర మోడీకి జన్మనిచ్చింది ఆర్ఎస్ఎస్ఏ, నరేంద్ర మోడీకి జన్మనిచ్చింది విశ్వ హిందూ పరిషత్తే. భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని
అన్ని మతాల మధ్య సామరస్యాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిందే. దాడిని సిబిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మరి మోకల మరి ఆధ్వర్యంలో మరి లాయర్ గారు కూటేయటాన్ని సమర్థించుకుంటున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాడి రాజ్యాంగం మీద, భారత రాజ్యాంగం మీద అనేది కూడా గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్క దేశభక్తులు అని చెప్తా ఉన్నారు. దేశభక్తులు మరి ఏ కేసులో కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో, స్వతంత్ర పోరాటంలో ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి, ఒక్క ఫోటో ఉన్నా కూడా చూపించాలని కూడా మరి చేస్తున్నా. మరి దానికి సవాళ్ళు కూడా ఎక్కడ కూడా స్పందించని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి దాడులైతే మరి చేస్తూ ఉన్నారు. ఓ పక్క ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత కలూజియన్ కూడా ఏదైతే కొలీజియం పేరుతోటి ఏదైతే న్యాయ వ్యవస్థ జడ్జీలని మరి ఎన్నిక చేస్తారో ఆ వ్యవస్థను కూడా రాజకీయం చేసి, వ్యవస్థనంతా కూడా రాజకీయం చేసి ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకునే ఈ ప్రయత్నాన్ని ఓ పక్క చేస్తూ ఉన్నారు. రెండో పక్క భౌతిక దాడులతోటి వాళ్ళ జడ్జిమెంట్ల మీద కూడా ప్రభావితం చేయాలని మరి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అది మరి జడ్జి గారు ఇంత దాడి జరిగినా కూడా అది లాయర్ల మీద శిక్షించడం కానీ ఆ బూటు కూడా ఆయనకు పంపించి ఆయన విజ్ఞతని మరి తెలియజేశారు. ఇప్పటికైనా మీ ఆలోచన మానుకొని ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలని సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మూల్యాన్ని చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 19న విజయవాడలో సదస్సు జరగనుంది. సదస్సు జయప్రదం చేయాలని మెడికో పేరెంట్ అసోసియేషన్ జనచైతన్య వేదిక పిలుపునిచ్చింది. సంస్థలు, ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్, ఇట్లా అనేక రకరకాల సంస్థలు పోరాటాలు చేస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. కానీ వీరందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ఐక్య ఉద్యమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ పివి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వారు ఈ ఉద్యమానికి ఆ రోజు సదస్సును ప్రారంభించి శ్రీకారం చుడతారు. సదస్సు అనంతరం ఉద్యమ పోరాట కమిటీని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కళాశాలలు ప్రైవేట్ రంగానికి వెళ్తే ఎలాంటి నష్టాలు వస్తాయో ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన మీడియా సమావేశంలో శాసనమండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఇచ్చింది ప్రభుత్వం. అట్లాగే ఇతర సౌకర్యాలు కల్పిస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ దాని నిర్మాణం అంతా ప్రైవేటు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మెడికల్ కాలేజీలు ఒకటే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 బెడ్స్ ఉండేటటువంటి హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలి. ఈ మొత్తం ప్రైవేటీకరణ జరిగేటటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ప్రైవేటీకరణ వేరు, పీపీపీ అని వాదిస్తున్నప్పటికీ కూడా ఆచరణలో ఇది ప్రైవేటీకరణే అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రజలకు నష్టం, అటు మెడికల్ విద్యార్థులకి నష్టం. అందుకని ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇవ్వడాన్ని మేమంతా కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు అనేక ఉద్యమాలు ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మీద ఈ పీపీపీ నుంచి వెనక్కి మరలడానికి, ఒత్తిడి తేవడానికి 19వ తారీఖున విజయవాడలో ఒక సదస్సు పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. ఆ సదస్సుకి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు హాజరై అక్కడ కొన్ని నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటమే. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా
ప్రభుత్వ రంగంలోనే నిర్మించి ప్రభుత్వమే నిర్వహించాలి. అలా అయితేనే పేదలకు లాభం జరుగుద్ది, విద్యార్థులకు లాభం జరుగుద్దని మేమంతా కూడా అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికే అనేక చోట్ల రౌండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా నిర్వహించాం. దానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ సదస్సు జరగబోతూ ఉంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉంది. పరిస్థితి ఉంది ఒకవైపు, ఎందుకంటే సగం సీట్లను రేపు మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కోవాలంటే దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా అంటే ₹1,00,00,000 పెట్టే స్తోమత ఇవాళ సమాజంలో 5% మంది సభ్యుల్లో కూడా ఉండదన్నమాట. కాబట్టి దానివల్ల ప్రతిభ దెబ్బతింటుంది, పేద విద్యార్థులకి విద్య దూరం అవుతుంది. అది కాకుండా ప్రజలకి వైద్యం దూరం అయిపోతుంది, అక్కడ ఉచిత వైద్యమే జరగదు. కాబట్టి ప్రభుత్వమే నిర్వహించాలి. విద్యా వైద్య రంగాల్ని ప్రభుత్వ అజమాయిషీలో ఉంటేనే నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన వైద్యం కానీ ప్రజలకు అందుతుంది తప్ప వీటిని ప్రైవేటీకరణ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పెట్టుకోవటం అనేది డిఫరెంట్. ఇవాళ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి లాభాలు మాత్రం ప్రైవేట్కి వెళ్ళే విధంగా చేయటం అనేది పూర్తిగా ఈ ప్రజల్ని మోసం చేయటమే. కాబట్టి దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి విజయవాడలో నిర్వహించబోయేటువంటి సదస్సులో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తక్కెళ్ళపాడు శిబార్ దంత వైద్య కళాశాలలో రజోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని డాక్టర్ కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. తక్కెళ్ళపాడు శిబార్ దంత వైద్యశాలలో జరిగే రజోత్సవాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కళాశాల డీన్ డాక్టర్ కృష్ణప్రసాద్ కోరారు. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దంత వైద్య నిర్ధారణ, నియంత్రణ, చికిత్స పద్ధతులపై అవగాహన కల్పిస్తామన్నారు. పొగాకు వల్ల కలిగే నోటి క్యాన్సర్, దంత రుగ్మతలను నిపుణులచే అవగాహన కల్పిస్తామన్నారు. కళాశాల సందర్శనకు వచ్చే ప్రజలకు ఉచిత పరీక్షలు, కాస్మెటిక్ చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రసాద్ కోరారు. వీలుగానే వెళ్ళి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఈ సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే కాన్ఫరెన్స్లు లాంటివి, మినీ వర్క్షాప్స్ లాంటివి చాలా చేస్తూ వస్తున్నాం. జనవరి నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నాం. ఈ రజతోత్సవాల్లో భాగంగా ఒక పబ్లిక్ ఎగ్జిబిషన్ పెడదామని, పబ్లిక్ అంటే పబ్లిక్ అవేర్నెస్కి, మన కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు దంత వ్యాధుల గురించి కొత్తగా లేటెస్ట్గా దంత వైద్యంలో ఏమేమి వస్తున్నాయి, లేటెస్ట్ ఆధునిక పద్ధతులు ఏమి వచ్చినాయి, వాటన్నిటి మీద ప్రజలకి, అలాగే విద్యార్థులను కూడా, స్కూల్ పిల్లలను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ. ఎందుకంటే మాకు చాలామంది స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్స్కర్షన్ లాగా వస్తుంటారు. మేము చాలామంది స్కూల్స్కి, మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని, అలాగే మన ప్రజలందరికీ కూడా ఈ ఒక వైజ్ఞానిక ప్రదర్శన పెడుతున్నాము. వచ్చి ఆ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి, మా దగ్గర ఉన్న వివిధ రకాల సేవలు ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉంటారు చాలామంది. మాకు ఆల్మోస్ట్ 9-10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేనికి వానికి ఏ వ్యాధులు ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి, వాటి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా అవగాహనగా ప్రదర్శన చేస్తున్నాం. దానిలో రకరకాల మోడల్స్ పెడతాము, కొన్ని చార్ట్స్ పెడతాము. అలాగే అందరూ మా డాక్టర్స్ అందరూ ఉండి పబ్లిక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సినవి. అలాగే నోటి క్యాన్సర్, నోటి క్యాన్సర్, పిప్పు బళ్ళు రాకుండా, చిగులు వ్యాధులకు సంబంధించినవి, నోటి క్యాన్సర్, టొబాకో వల్ల అనర్థాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇద్దామని ఈ ఒక 1 వీక్ పాటు ఈ ఎగ్జిబిషన్ మొదలు చేస్తున్నామండి. 9వ తారీఖుతో మొదలయ్యి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంచుతున్నాం. ఇక మా ఆడిటోరియంలో పెడుతున్నాము. అన్ని డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టి అందరూ కూడా అన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి విభాగానికి అందరూ చుట్టూ వెళ్ళి వాళ్ళందరినీ పరిశీలించి దాని ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేట్ చేద్దామని, ఒక హెల్త్ సంబంధించిన అవేర్నెస్, ఓరల్ హెల్త్, దాని ద్వారా జనరల్ హెల్త్ ఎంత బెటర్గా చేసుకోవచ్చు అనే మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. మీ అందరూ కూడా మేము కోరేది ఏంటంటే ఈ మెసేజ్ని ఎంతమందికి చేర్చగలిగితే అంత ఉపయోగం. వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ చూసి ఎగ్జిబిషన్ చూసి తద్వారా డెఫినెట్గా వాళ్ళందరికీ లాభం పొందుతారని ఆశిస్తున్నాం మేము అందరం. అట్లాగే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన అందరికీ ప్రజలకు కానీ, లేదంటే పిల్లలకు కానీ, ఎవరైనా సరే విద్యార్థులకు కానీ మేము
ఉచితంగా దంత పరీక్షలు మామూలుగానే మా దగ్గర చాలా తక్కువ నామినల్ ఛార్జెస్ అవి కూడా తీసేసి ఉచితంగా పరీక్షలు, అలాగే ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ఎక్సెప్ట్ కాస్మెటిక్ చికిత్సలు తప్ప మిగతా అన్నీ కూడా ఫ్రీగా చేద్దామని ఆల్రెడీ అది కూడా డిసైడ్ చేశాము. సో ఎంతమంది వస్తే అంతమందికి కూడా వాళ్ళకి సెపరేట్ కూపన్ ఇచ్చేస్తాం విజిట్ చేసిన వాళ్ళందరికీ. అది తీసుకుని వస్తే ఇక్కడ మా దగ్గర మా ఓపీ కార్డు మీద పిన్ చేసేసి ఆ కూపన్ని దాని ద్వారా తగిన ఏమేమి సేవలన్నీ ఉచితంగా చేయగలని అన్నీ ఉచితంగా చేస్తాం. మిగతా ట్రీట్మెంట్లో కూడా కాస్మెటిక్ చికిత్సలు కూడా చాలా తక్కువ ఛార్జ్ చేద్దామని డిసైడ్ చేసామండి. సో ఈ మెసేజ్ అంతా ఏంటంటే అందరికీ మనకు ఎంతమంది ఉపయోగించుకుంటే అంత బాగుంటుందని. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ చేయడానికి చాలా కార్యక్రమం చాలా చేయాల్సి వస్తుంది. మేము కూడా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అవన్నీ చేసి దాని ద్వారా ఎంతమందికి లాభం పొందుతారనే మీ అందరి సహకారంతో ఇది బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఎగ్జిబిషన్ కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సమాజ సేవలు, చాలా క్యాంప్స్ ఎవ్రీ వారం ఇప్పుడు కొత్తగా మేము లాస్ట్ ఇయర్లో 2 పిహెచ్సిలో తాడేపల్లిలో ఒకటి, చేబ్రోల్లో ఒకటి ఉచితంగా డెంటల్ క్లినిక్ రన్ చేస్తున్నాం. అది ఆల్రెడీ సుమారుగా రోజు 5-6 మంది మిగిలిన సేవలన్నీ ట్రీట్మెంట్, ఎగ్జామినేషను, క్లీనింగ్ ఆఫ్ ద టీత్ చిన్న అక్కడ తీసుకొచ్చి చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ రావచ్చు, బట్ నేను కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. 9వ తారీఖు మీ అందరు కూడా వచ్చి స్టార్ట్ అవుతుంది ఆ రోజు మార్నింగ్ మీరు సేమ్ ఇదే టైం సుమారుగా 10:30కి అలాగ వస్తే ఓకే. మిక్స్ కానివ్వండి, మా ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఓకే, మా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నిటిని కన్సిడర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అండి, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. సో అది మాకు NAC A++ వచ్చిందండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాది ఒకటే డెంటల్ కాలేజ్ అండి, NAC A++ వచ్చింది. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్లో అండి, అంటే అధునూతన పరికరాలు కనుక్కోవడము, అంటే దంత వైద్యానికి సంబంధించి వీటిలో ఈ మధ్యలో ఢిల్లీలో ఒక కాంపిటీషన్ జరిగిందండి యాక్చువల్లీ. సో అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అండ్ పోయిన సంవత్సరం యాక్చువల్లీ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన కొన్ని కాంపిటీషన్స్ యాక్టివిటీస్లో మేము ఫస్ట్ వచ్చామండి. దానికి మాకు చరకా అవార్డు ఇచ్చారండి యాక్చువల్లీ. సో అదొక అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక నేషనల్ అవార్డు అండి, చరకా అవార్డు. అది కాకుండా మాకు బెస్ట్ NSS అవార్డు అంటే యూనివర్సిటీ లెవెల్లో అండి. సో దాంతో పాటుగా మా విద్యార్థులకు పేరిఫోర్చర్డ్ అకాడమీ ఉంటుందండి, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, దానిలో ఛాన్సాలు అంటే గత లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా మా స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి. నేను ప్రజాదంత వైద్య విభాగ అధిపతిని, అంటే ఇంగ్లీష్లో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటారు, అబ్రాడ్లో డెంటల్ పబ్లిక్ హెల్త్ అంటారు దీన్ని. సో మా పరిశోధనలన్నీ కూడా ప్రజలలో అవగాహన ఎలా కల్పించాలి అనే దాని మీదే ఉంటాయి. అలాగే ప్రజలు ఎందుకు దంత వైద్య చికిత్సకి దూరంగా ఉంటున్నారు, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు ఏంటి, దంత వైద్య చికిత్స అందుకోవటానికి ఆందోళన, లేకపోతే ఒక రకమైన భయమా, లేకపోతే సమాజంలో ఉన్న కొన్ని అభిప్రాయాల వలన కూడా వీళ్ళు దంత వైద్య చికిత్సకి రావట్లేదు. అది గుర్తించాము. మామూలుగా భారతదేశంలో చూస్తే 8-9% కంటే కూడా దంత వైద్య సమస్యలకి పరిష్కారాలు తీసుకోవట్లేదు ప్రజలు. కాకపోతే వీళ్ళంతా వయసు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి నమలటానికి ఇబ్బందిగా ఉంటూ సామాజికంగా కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అన్నమాట. సో దాన్ని మేము కొంచెం రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞాన ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశాము. 9 నుంచి సార్ చెప్పినట్టు 15 వరకు ఇక్కడ మా కళాశాల ప్రాంగణంలో. సో మీరు అందరూ సహకరించి ప్రజలందరికీ ఇది కొంచెం ఈ వార్త చేరేటట్టు చేసి స్కూల్ పిల్లలకి కూడా మేము చెప్తాం. స్కూల్ పిల్లలకి వాళ్ళు వచ్చి సందర్శిస్తారు రెగ్యులర్గా కొన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న స్కూల్స్. సో మా సిబార్ దంతవైద్య కళాశాల ఎప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాలతో అనుసంధానం అయ్యే ఉంటాము. ఇప్పుడు PHCలో అంటే ప్రాథమిక కేంద్రాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్యం ఉండదన్నమాట. దాని పైన లెవెల్లోనే ఉంటుంది దంతవైద్యము. అంటే CHCలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనే ఉంటాయి. PHCలో ఏంటంటే 30 నుంచి 40 వేల వరకు ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటాయి. అక్కడ దంతవైద్యులు ఉండరు. సో మేము అక్కడ లేని చోట చేబ్రోలు కానీ ఇక్కడ తాడేపల్లిలో కానీ మేము ఉన్నాము. అప్పుడప్పుడు మిగతా వాటికి కూడా మేము వెళ్ళి సేవలు అందించడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. నేను చూసింది ఏంటంటే చాలామంది శారీరక రుగ్మతలు ఉండి కూడా మా దగ్గరకు వచ్చేటప్పుడు, దంత వైద్యుని దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకున్న జబ్బులు ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా వస్తారనమాట. అసలు తీసుకురారు. ఎందుకంటే పళ్ళ డాక్టర్ దగ్గర కదా వెళ్ళేది, మేము ఇది అవసరం లేదనుకున్నాను, నాకు తెలియదు అనుకున్నాను అనేది చెప్తారనమాట.
దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళని మళ్ళీ మేము వెనక్కి తిప్పి పంపించాల్సి వస్తుంది. మీకు ఉన్న సమస్యలు ఏంటో మాకు తెలిస్తేనే చికిత్స చేస్తాము, లేకపోతే కష్టం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు, శారీరక ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి సంబంధం ఉన్నదన్న అవగాహన లేదనమాట. చాలామంది ఇప్పుడు మందులు వాడుతున్నారు, హైపర్ టెన్షన్ కానీ లేకపోతే వివిధ రకాల సమస్యలకి చాలా మందులు వాడుతున్నారు కదా, అలాగే రక్తం గడ్డగట్టకుండా మందులు వాడుతూ ఉంటారు. సో వీళ్ళంతా అవగాహన లేకుండా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళకున్న శారీరక రుగ్మతలు ఏంటో మాకు దంత వైద్యులకి వివరిస్తే సో మేము చికిత్స చేయడానికి చాలా అనువుగా ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా రక్షణగా ఉంటుంది అనమాట. సో ఇదొకటి ప్రజల్లో మేము చూస్తున్న వాటిలో ఇదొకటి బాగా గమనించామన్నమాట. అసలు దంత వైద్యుడికి ఇతర ఆరోగ్యం గురించి చెప్పాలి అనే కాన్సెప్ట్ జనాల్లో లేదు అసలు అది. సో దాన్ని కూడా మీరు మీ పత్రికల ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి, టీవీ ఛానల్స్ ద్వారా. అది నేటితో ఈ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.